హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదండి, ఇవి మాగిపోయిన అరటిపళ్ళు. ఇవి మా ఇంట్లో అయితే చాలా ఉండిపోతున్నాయండి, ఎవరం తినట్లేదు. సో పాడైపోయి అనేసి పడేయవలసిన అవసరం లేదనేసి నేనైతే ఈ విధంగా మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నానండి. ఇవి అనవసరంగా పడే బదులు మనం మొక్కలకి ఫర్టిలైజర్లా తయారు చేసి ఇస్తే, ఇవి తీపి పదార్థం కాబట్టి ఇందులో ఐరన్, చాలా రకాల పోషకాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయండి. అరటిపళ్ళు చాలా తీయగా ఉంటాయి. ఇందులో ఐరన్ ఇంకా పొటాషియం, మెగ్నీషియం, B6 అనే చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి బాగా గుబురుగా పెరిగి మొక్క అయితే హెల్తీగా ఉండి బలాన్ని అందిస్తాయండి. అండ్ పువ్వులు, మొగ్గలు కూడా వస్తాయి. సో నేను ఇదైతే పడేయకుండా మొక్కలకి ఈ విధంగా ఇస్తున్నాను. అది ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల స్కిప్ చేసి చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. అండ్ ఇందులో నేను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం కూడా యాడ్ చేస్తే ఫర్మెంటేషన్ అనేది బాగా జరిగి మొక్కలకైతే చాలా బాగా గ్రోత్ని అందిస్తుందండి. బెల్లంలో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి. అండ్ ఇది మనం చాలా టైప్ ఆఫ్లో ఈ ఫర్టిలైజర్ అనేది తయారు చేయొచ్చు. ఒకటి ఇది నేను 3 డేస్లో చేసి ఇచ్చాను. అండ్ 1 వీక్ ఉండి ఆదివంత వేరే బాగా ఫర్టిలైజర్ కూడా ఉంది. చిన్న వెళ్ళి చూడండి. సో నేను చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. బాగోలేని వదిలేసాను. అసలు బెల్లం అవి కూడా మనం వేసేస్తే బూజు పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇంకా నేనైతే బనానాకి చివర్లో అయితే తీసేసాను. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి వేస్ట్ మనం తీసేయచ్చు. అండ్ తొక్కలు కూడా మన ఇష్టమే. మన నచ్చితే మనం ఆ తొక్కలు అనేవి వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మన ఈ ఫర్టిలైజర్ అనేది చెప్పాను కదా చాలా విధాలుగా చేసుకోవచ్చు అని. అండ్ మీకు ఈ ప్రాసెస్ అలా నచ్చకపోతే డైరెక్ట్గా మనం వాటర్లో ఈ సొల్యూషన్ని మొత్తం కలిపేసైనా మొక్కలకు వేయచ్చు. అండ్ ఇది 1 వీక్ ప్రాసెస్ ఉంటుందండి. ఇది బెల్లం వేస్ట్ చేశాను. అది 15 డేస్కి ఒకసారి ఇవ్వాల్సింది NPK ఫర్టిలైజర్. అది కూడా నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ NPK ఫర్టిలైజర్ అనేది చాలా రిజల్ట్స్ ఇస్తుందండి మొక్కలకి. మనం ఎవ్రీ మంత్ ఒక 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి. అది మీరు కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసి ట్రై చేయండి డెఫినెట్లీ. సో నేనైతే ఇలా ఆర్గానిక్గానే తయారు చేసుకుంటానండి. ఏవి కెమికల్స్ అనేవి నా మొక్కలకి యూజ్ చేయను. వేస్ట్గా మనీ కూడా వేస్ట్ చేయనండి. సో ఇలా మనం మొక్కలకి ఇలా ఆర్గానిక్గానే పెంచుకుంటే చాలా మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, మన చేతులతో ఇలా చేసి ఇస్తుంటే. ఇలా మెత్తగా కలుపుకున్నాం కదండి, చాలా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఇది మనం మూత పెట్టేసి నీడలో ఉంచాలండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం కొంచెం గ్యాప్ ఇచ్చి మూత అయితే పెట్టుకోవాలి. కొంచెం ఎయిర్ లోపలికి వెళ్ళడం వల్ల కొంచెం ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా జరిగి ఆ బూజు ఏమీ ఎక్కదండి. తర్వాత ఇగోండి ఫైనల్లీ 3 డేస్ తర్వాత చాలా చక్కగా అయితే ఫర్మెంటేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను, చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అనేది జరిగిందో. కలుపుతుంటే బబుల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. సో ఆ విధంగా అయితే చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది. మనకి ఆ ఫర్టిలైజర్ అనేది అలా అవ్వడం వల్ల ఫర్టిలైజర్ అనేది చాలా చక్కగా తయారైనట్టండి. అండ్ ఇలాగ మనం చేసుకుంటే మొక్కలకి ఇది బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట. ఇలా కంప్లీట్ 100% బాగా తయారైంది. ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చినా కూడా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇది మనం ఇప్పుడు డైల్యూట్ చేసుకుందాం. నేనైతే ఇది కొంచెం ఎక్కువ కదా, ఇది మనం ఎంత ఎక్కువగా డైల్యూషన్ చేసుకుంటే అంత బెస్ట్ అండి. ఇది ఒక 10 లీటర్స్ ఉంటుంది ఈ బిందులో. సో ఇందులో నేను పూర్తిగా వేసి కలుపుకుంటున్నాను. చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని నేను నా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇస్తున్నానండి, ఏ మొక్కకి అనేమీ లేదు. తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది
మనం ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చండి. గులాబీ మొక్కలు కావని, చామంతి మొక్కలు కావని, మల్లె మొక్కలు కావని, నెక్స్ట్ మందారం, కూరగాయల మొక్కలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇది ఏ మొక్కకి ఇవ్వకూడదని ఏమి ఉండదండి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ అయితే నేను గులాబీ మొక్కలకి ఇస్తున్నానండి. మనం క్వాంటిటీ చూసుకొని ఇచ్చుకోవాలి. మా ఎండ కూడా ఈ సమ్మర్లో మనకి ఎండలుగా ఉంటున్నాయి కాబట్టి మట్టి తడిదనం బట్టి కూడా మనం వాటరింగ్ అయితే చేసుకోవాలండి. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోకూడదు. వాటరింగ్ కూడా చాలా చక్కగా చేసుకోవాలి. ఉదయము సాయంత్రం మట్టి పొడిబారిని బట్టి మనం వాటరింగ్ చేసుకోవాలి. ఎక్కువగా ఇచ్చేయాలి అనేమి ఉండదండి. మనం వాటికి ఎంత సరిపడుతుందో అంతే వేసుకోవాలి. నేను అన్ని ప్లాంట్స్కి వేసుకున్నానండి. సో మీకు ఇలా ఆర్గానిక్గానే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నారు అందరికీ. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో చూసారా ఎంత చక్కగా డైల్యూషన్ అనేది అయ్యింది. మన అన్ని మొక్కలకే వేసుకోవచ్చు అండి. మన ఈ సమ్మర్లో చాలా కేర్ఫుల్గా మొక్కలను అయితే పెంచుకోవాలి. ఎందుకంటే చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటాయి కదా ఈ సమ్మర్లో మొక్కలు అనేవి చాలా చనిపోవడం, డైబ్యాక్ డిసీజ్ రావడం, చాలా విధాలుగా మొక్కలైతే ఫేస్ చేస్తాం కాబట్టి మనం మొక్కల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి. నెక్స్ట్ నేను అందులో ఇంకొంచెం వాటర్ కలిపేసి మిగతా మొక్కలకు కూడా నేను డైల్యూట్ చేసి ఇస్తున్నాను. మీకు చెప్పాను కదండి అన్నీ నా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి సరిపోతుందని. సో మల్లె మొక్కకు కూడా నేను వేసేసుకుంటున్నాను. మనం ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా ఇచ్చుకోవచ్చు. మనం ఎంత డైల్యూషన్ ఎక్కువగా చేస్తే అంత మనకి ఫర్టిలైజర్ అనేది అంత చక్కగా పనిచేస్తుంది. సో నేను ఈ విధంగా అన్ని మొక్కలకి ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనం ఏవైనా కూడా కిచెన్ వేస్ట్తో మనం ఫర్టిలైజర్స్ చేసి ఇవ్వచ్చండి. మనం డైరెక్ట్గా అయినా వేసేయచ్చు, అది కంపోస్ట్గా తయారవుతుంది. మన కిచెన్ వేస్ట్లో ఏది ఉన్నా మనం పడేయవలసింది కూడా మన మొక్కలకి ఇవ్వచ్చండి. రైస్ వాటర్ అవని, ఎక్సెల్స్ అవని ఏవైనా కూడా మనం యూస్ చేసిన టీ పౌడర్ కూడా అది బాగా వాష్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. అది కంపోస్ట్గా తయారవుతుంది, మొక్కకి చాలా బలంగా కూడా ఉంటుంది. ఈ విధంగా చాలా రకాలైతే మన కిచెన్లో ఉంటాయి కదా, మనం పడేయవలసినవి మన కిచెన్లో ఉండే వాటితోనే చక్కగా మన మొక్కలను అయితే పెంచుకోవచ్చు. నేను చాలా రకాలుగా కిచెన్లో ఉండే వాటితోనే ఫర్టిలైజర్ చేసి ఇచ్చానండి. అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్ళి చూడండి. సో కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ లైక్ చేసి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. చాలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. మీకు ఆర్గానిక్గానే పెంచుకోవాలనుకుంటే నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. నేను అన్ని విధాలుగా రకాలుగా వీడియోస్ అయితే చేశానండి, అంటే మొక్కలకి ఇచ్చిన ఫర్టిలైజర్స్తోని. సో చాలా బాగుంటున్నాయి కదా గ్రీనరీగా మొక్కలు అనేవి. ఇగోండి కటింగ్ చేశాను కదా చిగుర్లు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.